హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది. రైతుల ఖాతాలలో ఉచిత పంటల బీమాకు సంబంధించి డబ్బులు అనేది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత పంటల బీమా పథకంపై మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేస్తూ రైతుల ఖాతాలలో పంటల బీమాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేయబోతున్నారు. ఇక ఏ తేదీ నుండి ఉచిత పంటల బీమాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన పంటల బీమా పథకం అమలుపై ఇప్పటి వరకు మార్గదర్శకాలు రూపొందించలేదు. బీఆర్ఎస్ హయాంలో రద్దయిన పంటల బీమా పథకాన్ని 2024 వానాకాలం సీజన్లోనే పునఃప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. గత 2 సీజన్లలో పంటల బీమాపై అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈసారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారా లేదా అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలా లేక సొంతంగా రాష్ట్రంలో బీమా పథకాన్ని రూపొందించాలా అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఏప్రిల్ 23వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ దానిని పట్టించుకోనే లేదు. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లతో మంత్రి సమావేశమైనప్పటికీ బ్యాంకర్లు పంటల బీమాపై ఆసక్తి చూపలేదు. దీంతో ప్రధాని ఫసల్ బీమా పథకంలోనే చేరాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గతంలో అమలు చేశారు. 2018-19 సీజన్ తర్వాత ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంలో పంటల బీమాను పునరుద్ధరించాలంటే ఫసల్ బీమా ఒక్కటే సరైనది. రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి బీమా అమలు చేయాలని అయితే నిర్ణయించారు. వానాకాలం సీజన్లో సుమారు 132 లక్షల ఎకరాల్లో పంటలు, యాసంగిలో 78 లక్షల ఎకరాల్లో వేస్తారని లెక్క కట్టారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారం వానాకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2%, యాసంగిలో 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు 5% ప్రీమియం రైతు వాటాగా తీసుకోవాలని అయితే నిర్ణయించారు. మిగిలిన ప్రీమియంలో రాష్ట్రం కేంద్రం 50-50 చొప్పున భరిస్తాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో ఈసారి వరి సాగు మందగించింది. ఇక నేరుగా ఉచిత పంటల బీమాను కూడా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.